ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, కర్కాటక రాశి వారు ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది, ఏ రాశి వారికి అసలు వివాహం చేసుకోవద్దు? కర్కాటక రాశి వాళ్ళకి అసలు ఎవరితో అయినా లైఫ్ బాగుంటుంది. యాక్చువల్ చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళు మోల్డ్ అవుతారు ఎవరిని చేసుకున్నా. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా కొన్ని ఫండమెంటల్స్, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి ఒక కోరికలు ఉంటాయి కదా. అందుకని వాళ్ళ కోసం అని మనం ఈ రాశి తత్వాల గురించి చెప్పాలి. కర్కాటక రాశి అనగానే ఏంటంటే జనరల్గా వాళ్ళు ఎప్పుడు ఎవరితో అయినా సరే మ్యాచ్ అవ్వడానికి ఫిక్స్ అవుతారు. ఓకే, పోనీ వాళ్ళ తత్వం ఉండే పర్లేదు, నేను అడ్జస్ట్ అవుదాం, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీగా ఉండడం కొంచెం ఎక్కువ అనమాట వీళ్ళకి. అవ్వకపోతే దూరంగా ఉండి వాళ్ళకి కావాల్సిన చేసేసి వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు సైలెంట్గా. అలాంటి లక్షణం ఉన్నవాళ్ళు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ అన్ని రాశి లక్షణాలు చెప్పుకుంటాం కనుక కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళని చేసుకోకూడదు, సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు. జనరల్గా మిథున రాశి అంటే బుధుడు, సింహరాశి అంటే రవి, సో చంద్రుడు కదా, ఈ ముగ్గురు ఫ్రెండ్లీ నెంబర్స్ కదా, ఎందుకు చేసుకోకూడదు అని డౌట్ రావచ్చు ఎవరికైనా. కానీ ఇక్కడ ఫ్రెండ్లీ నెంబర్స్ కంటే కానీ కొన్ని మనస్తత్వాలకు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన విధానాలు బాగుండవు, అందుకని చేసుకోవద్దని చెప్తాం. సో ఎంత ఫ్రెండ్లీ నెంబర్స్ అయినా ఫ్రెండ్స్గా ఉండొచ్చు, కానీ ఒక జీవితం పంచుకోవాలంటే మాత్రం ఒక ఆలోచన విధానం మ్యాచ్ అవ్వాలి కంపల్సరీగా. సో ఆ విషయంలో ఈ రెండు రాశులు ఫెయిల్ అవుతాయి కర్కాటక రాశి వాళ్ళతోటి. అది సో మిథున రాశి వాళ్ళతో వ్యాపారాత్మకంగా ఉంటుంది, ఏ విషయమైనా వాళ్ళతోటి ఏదైనా బిజినెస్ డీల్లో మాట్లాడుతుంటారు. ఇటు సింహరాశి వాళ్ళేమో ఏదైనా సరే వాళ్ళకి అనుకూలంగా చేయాలని చెప్తుంటారు. సో ఇక్కడ వీళ్ళు చేసుకున్నారు, కర్కాటక రాశి వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, వీళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళకి అడ్జస్ట్ చేస్తారు వీళ్ళు, కానీ వీళ్ళకి కావాల్సి మాత్రం ఎప్పటికీ రాదు, జరగదు, అందుకని చేసుకోవద్దని చెప్తాం. సో వీళ్ళకంటూ మనసాక్షి ప్రకారంగా వాళ్ళకి నచ్చినట్టు చేసుకొని ఉండాలి అనే కోరుకుంటే ఖచ్చితంగా వీళ్ళతో డిస్టర్బెన్స్. పూర్వకాలం అయితే చాలామంది చూడండి, మా అమ్మ ఇన్నాళ్ళైనా మాట్లాడేదండి, అసలు 40 years అవుతుంది పెళ్ళి, మా అమ్మ వాళ్ళు అసలు ఒక్కసారి మా నాన్న దగ్గర నోరెత్తి మాట్లాడేది, మా నాన్న ఏం చెప్తే అది వింటారు అని చెప్తుంటారు, మనం వింటూ ఉంటాం కదా ఎక్కువ. సో కొన్ని విషయాల్లో ఇలాంటి రాసి వాళ్ళు అలా ఉండిపోతారు సైలెంట్గా, వాళ్ళకి నచ్చింది చేయడం, వాళ్ళు నచ్చింది ఉండడం అవుతుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం అలా లేదు. అందువల్ల చాలామంది పెళ్ళవగానే డివోర్స్ రావడం కానీ, కొన్ని నాలుగు తర్వాత నాకు నచ్చలేదు చెప్పి విడిపోవడం కానీ జరగడం కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ రాశి తత్వాలు. సో ఈ లక్షణాలు కలిసిన వల్ల ఒకప్పుడు అన్నీ జరిగాయి, ఇప్పుడు జరగవు. ఇప్పుడు దేనికి జరగట్లేదు, ఏ విషయంలో జరగట్లేదు, ఒప్పుకోవట్లేదు అసలు పిల్లలు. అసలు పేరెంట్స్ తోటే ఎదురు చెప్తున్నారు. కొంచెం సహనం అనేది తగ్గిపోతూ వస్తుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సహనం అనేది ఉండేది అని చెప్పుకోవడం తప్ప అసలు ఎవరి దగ్గర ఉంది సహనం? ఎవరి దగ్గర లేదు. ఎంత సహనంగా వీళ్ళు ఉందాం అనుకున్నప్పటికీ ఉండలేరు, ఈ కాలం అలా ఉంది మనకి. అందువల్ల ఏంటంటే డిఫరెంట్గా చేసుకోవద్దని, చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులు ఏంటంటే మిథున, ఇటు సింహం అసలు చేసుకోవద్దు. తర్వాత వీళ్ళు కర్కాటక వాళ్ళు తులకొని చేసుకోకూడదు. అది తుల రాశి వాళ్ళు చేసుకోవచ్చామంటే అది కూడా చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ తత్వం వీళ్ళ తత్వం ఆలోచన విధానం మళ్ళీ కొంచెం ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ అన్ని. సో ఇద్దరు రీచ్ అవ్వలేరు, అందుకని చేసుకోవద్దని చెప్తాం. ఓకే, సేమ్ గుణం కూడా ఉండకూడదు, సేమ్ స్వభావాలు కూడా ఉండకూడదు. సో ఇద్దరు సెన్సిటివ్నెస్ ఉంటుంది, ఇద్దరు మనస్తత్వాలు కొంచెం మ్యాచ్ అవుతుంటాయి, ఇద్దరు కొంచెం ఆలోచన విధానంలో ఇద్దరు ఏ విషయమైనా సరే అంటే తను చెప్తే ఫస్ట్ విందాం అని అనుకుంటారు, తను చెప్తే విందాం వీళ్ళు. సో అలా ఎప్పటికీ అది జరిగే పని కాదు, దానివల్ల ఇబ్బంది, అందుకే చేసుకోవద్దని చెప్తాం. సో కర్కాటక రాశి వాళ్ళు చేసుకునేది అండర్స్టాండింగ్ బాగుండేది ఏంటంటే మీనరాశి వాళ్ళు. సో ఏ విషయమైనా క్లారిటీగా తెలుసుకోగలుగుతారు, వీళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు చేయగలుగుతారు. సో చాలా హ్యాపీ లైఫ్ అంటే మీనరాశి వాళ్ళతో చాలా బాగుంటుంది. సో అలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మీనరాశి కాకుండా ఇంకా ఏ రాశులు వాళ్ళకి సెట్ అవుతాయి? మెయిన్ మీనరాశి అండి, చాలా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి. పర్ఫెక్షన్ గా హ్యాపీగా, మిగతా అన్ని అడ్జస్ట్మెంటే కర్కాటక వాళ్ళకి. అయితే కర్కాటక వాళ్ళు జనరల్గా ఏంటంటే ఎవరితోనే అడ్జస్ట్ అవుతారు, ఈ రాశి ఆ రాశి లక్షణం వాళ్ళకి అందరినీ అడ్జస్ట్ చేయడం అలవాటు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు కారకత్వం అది. సో అది వాటర్ ప్లానెట్ అంటాం మనం. సో వాటర్ ఒక బౌల్లో వేస్తే బౌల్ ఆకారంలో ఉంటుంది, గ్లాస్ వస్తే గ్లాస్ ఆకారంలో ఉంటుంది, ప్లేట్లు వేస్తే ప్లేట్ ఆకారంలో మారుతుంది. సో వీళ్ళుండే మనస్తత్వం అంటే కర్కాటక రాశిలో పుట్టిన మనుషులందరూ ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ ఆ భావాలను అర్థం చేసుకొని వాళ్ళకి అనుకూలంగా మారడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు.
90% ప్రయత్నం చేస్తారు. ఇంకా అవ్వకపోతే ఇంకా దాన్ని మేము చేయలేమని చెప్పి వచ్చేయడం జరుగుతుంది. జనరల్గా కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే డివోర్స్ రావడం కానీ లేకపోతే విడిపోవడం కానీ జరగదు. అలా బ్రహ్మాండంగా నెమ్మదిగా అలా సాగిపోతుంది. బాగుంటే బ్రహ్మాండంగా లైఫ్ బాగుంటుంది. మాక్సిమం కాంప్రమైజ్ అయిపోయే అవడానికి తత్వం try వాళ్ళకి చేస్తారు. ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా అలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. రాకుండా ట్రై చేస్తారు వీళ్ళు. అది సో మ్మ్. మీనరాశి వాళ్ళు వస్తే వీళ్ళ మనస్తత్వం తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఆహా. ఓహో వీళ్ళకి ఇది నచ్చదు కదా, మనం ఇది చేయొద్దు, అది ఫీల్ అవుతుంది, చెప్పదు కానీ అది నచ్చదు ఈ విషయం అని చెప్పి వాళ్ళకి ఆలోచన విధానం తొందరగా గ్రహిస్తారు. అందువల్ల వీళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ కాంబినేషన్స్ బాగుంటాయి. మరి వ్యాపార పరంగా చూసుకునేటప్పుడు కూడా మీనరాశి వాళ్ళు వాళ్ళకి సెట్ అవుతారా? ఇంకా వేరే చక్కగా ఏమైనా రాసులు ఉన్నాయా? చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వ్యాపారానికి కర్కట రాశి వాళ్ళు సూట్ అవ్వరు. ఆహా, అసలు వ్యాపారమే వాళ్ళకి సూట్ వాళ్ళకి సూట్ అవ్వదు. కర్కట రాశి వాళ్ళకి వ్యాపారమే సూట్ అవ్వదు. వాళ్ళు వ్యాపారం చేసి సాధించలేరు. ఎందుకంటే వాళ్ళు ఏ విషయమైనా తొందరగా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళని గట్టిగా అడగలేరు, గట్టిగా మాట్లాడలేరు. కేవలం ఉద్యోగాలు మాత్రమే వాళ్ళకి బాగుంటాయి. ఉద్యోగాలే చాలా బాగుంటాయి. ఓన్ ప్రొఫెషన్స్ బాగుంటాయి. చాలామంది ఓన్గా వాళ్ళు లాయర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్గా ఇలా చేసుకుంటారు. సో వాళ్ళు ఎవరితో మాట్లాడే పని లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. సో అలా మ్మ్. చాలా మంచి లక్షణాలు ఉన్న రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొన్ని నప్పవు. అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. సో మీరు కష్టాలు ఉన్నాయంటే ఏం లేదండి బాగానే ఉన్నాం అని చెప్తారు. ఎప్పుడు కూడా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పరు. చాలామంది ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. వీళ్ళు అసలు ఏమి చెప్పరు, సైలెంట్గా ఉంటారు. మ్మ్. మ్మ్. వాళ్ళ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు వాళ్ళు చెప్తే కన్నా తెలియదు. మనం గట్టిగా వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ అయితే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇన్ని ప్రాబ్లమ్స్ పెడితే ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు అంటే నేనే హ్యాపీగా లేదు, మామూలుగానే ఉన్నాం కదా అంటారు. కానీ మనకు అలా కనిపిస్తారు వాళ్ళు. సో మొత్తానికి అయితే కర్కాటక రాశికి మీనా రాశి అయితేనే పర్ఫెక్ట్ జోడి, వ్యాపారంలో కానీ జీవిత భాగస్వామిగా కానీ. సో వీళ్ళే పర్ఫెక్ట్గా ఉంటారు. బాగుంటుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.